హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. పచ్చిరొయ్యల్ని శుభ్రం చేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కున్నాక కళాయిలో వేసుకుని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ మీద ఉడికించుకోండి. వాటర్ వస్తుంది, వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని 4 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక చిన్న టీ స్పూన్తో సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు మగ్గించుకున్నాక ఇలా సగం వరకు మగ్గినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని ఒక 1/2 కిలో వరకు ఉంటాయి. వేసుకున్నాక ఒకసారి కలుపుకుని కొంతసేపు వేయించుకోండి. ఇలా పూర్తిగా మగ్గినాక ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కారం వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి తీపి వస్తుంది కాబట్టి ఎక్కువ కారం వేసుకోండి. అదే స్పూన్తో ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో సగం వరకు ఉడికించుకోండి. సగం ఉడికినాక చిన్న టీ స్పూన్తో గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.